ఆ పొలం ఇప్పుడు 4 ఎకరాలండి. వరైతే 3 ఎకరాలు వేరే చోట పండిస్తున్నాం. మొత్తం 7 ఎకరాలు సేంద్రియ పద్ధతిలో గత 7 సంవత్సరాలుగా ఇదే పద్ధతి పాటిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా పాటిస్తూనే చేస్తున్నాము. మెయిన్ ఈ సేంద్రియ పద్ధతిలో పండించడానికి కారణం ఏంటంటే అండి, పొలం గల యజమాని కొల్లపురెడ్డి కృష్ణకుమార్ గారు, ఆయన నాకు ఈ పొలం ఫస్ట్లో మొక్కలు కానీ ఏమి ఉండేవి కాదండి. దీంట్లో ఒక 50 మొక్కలు ఉండేవి. దీన్ని ఛాలెంజ్గా తీసుకుని సేంద్రియ పద్ధతిలో నేను అనుకున్నట్టు పెంచాలి అనే కాన్సెప్ట్తో ఇచ్చారు. దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని నాకున్న అనుభవంతో వేరే వాళ్ళ సలహాలతో మొక్కలు వేయడం జరుగుతుందండి. అలాగే ఈ 4 ఎకరాల పొలంలో దగ్గర 120 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి. అన్ని రకాల కూరగాయలు, పసుపు, శ్యామ, అల్లం, కంద, ఇలా తీగజాతి, పండ్ల జాతి, కాయగూరలు అన్ని రకాలునండి. మొత్తం సంవత్సరం పొడవునా ప్లానింగ్ ప్రకారంగా వేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు మామిడి ఉందండి, మామిడి అయిపోతే ఒక సంవత్సరం మామిడి కాయదండి. అప్పుడు పొలం అంతా అలా వేస్ట్గా ఉండిపోద్ది. అలాగే ఆ మామిడి అయిపోయిన వెంటనే మామిడి కాయినప్పుడు జీడి మామిడి అయిపోయిన తర్వాత బత్తాయి అయిపోయిన తర్వాత నిమ్మ, జామ, పనస, మునగ, కంటిన్యూ ఆదాయం వచ్చేది అరటి, మునగ ఎప్పుడూ కంటిన్యూ ఆదాయం వస్తూ ఉంటాయండి. ప్రతి నెలలో గెలుస్తాయండి. ఎలాగంటే అండి, ఇంక బయట మనం కిరాణా కొట్లో డైలీ ఇన్కమ్ ఎలాగ వస్తుందో అలాగే ఒక పంట పోయినా సరే ఏదో పంట ఏ కాలంలో ఏ ఫ్రూట్ వస్తుందో ఆ విధంగా సంవత్సరం పొడవునా పండ్లు, కూరగాయలు ఉండే విధంగా ప్లాన్ చేసి వేయడం జరిగిందండి. ఈ మొక్కలే కాకుండానండి, ఒకవేళ తోటల వల్ల ఆదాయం రాలేదు అనుకున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రాలేననుకున్నప్పుడు కూడా వేరే ఆదాయం దీంట్లో కోళ్ళు కూడా పెంపకం జరుగుతుందండి. నాటుకోళ్ళు పెంచుతున్నామండి. గుడ్డు 20 నుంచి 25 రూపాయల వరకు గుడ్డు సేల్స్ ఉందండి. అలాగే కోడి ఉందండి. కేజీ 600 నుంచి 700 రూపాయల వరకు కేజీ లైవ్ తూకం పట్టుకుపోతున్నారండి. అలాగే మనకి అవే కాకుండానండి ఈ సేంద్రియ పద్ధతిలో పండించిన బీర, కాకర, మొత్తం కాయగూరలు, తీగజాతి పందిరి మొత్తం బొబ్బర, పనస, ఆగాకర, కాకర ఇలా రకాలన్నీ పండించడం జరుగుతుందండి. బెండ, అలసంద మొత్తం ఇవన్నీ పండించడం జరుగుతుందండి. ఈ ప్రతి సోమవారం కూడా మండల ఆఫీసులో, గోకవరం మండలంలో మండల ఆఫీస్ దగ్గర స్టాల్ పెట్టడం జరుగుతుందండి. నలుగురికి మంచి స్వచ్ఛమైన ఫుడ్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ ఆరోగ్యంతో పాటు మా ఆరోగ్యం కూడా, మా కుటుంబాల ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ పంట పండించడం జరుగుతుందండి. దీనికి ఆదాయం రాదని కొంత అపోహ ఉందండి. కానీ ఫస్ట్ నుంచి ఈ ఒక్క 2 సంవత్సరాల భూమిని మట్టి మార్చగలిగితే, ఎందుకంటే అండి ఈ భూమిని గడ్డి మందులు, గులుగులు వేసి భూమి పాడు చేసి ఉందండి. దాన్ని మళ్ళీ మన 2 సంవత్సరాల్లో రికవరీ చేసిన తర్వాత మనకి భూమి మీద ఖర్చు తగ్గుతుందండి, ఆదాయం పెరుగుతుందండి. ఇది మనం పండించిన పంటకి కూడా డిమాండ్ కూడా బాగుందండి. బయట దాని మీద కెమికల్గా పండించిన దాని మీద ఈ పంటలో డిమాండ్ బాగుందండి. ఈ డిమాండ్ ఉందండి. నలుగురికి మంచి రకాలుగా ఫుడ్ అందించడం జరుగుతుందండి. అలాగే దీనికి సంబంధించిన కెమికల్స్, పురుగు మందులు కానీ, పిండిలు కానీ ఇలాంటివి వేయకుండా మేము సొంతంగానే తయారు చేసుకుంటే కషాయాలు, ద్రావణాలు స్వయంగా మేమే తయారు చేయడం జరుగుతుందండి. ఇవి వాడటం జరుగుతుందండి. ఈ జరిగిన దాన్ని చుట్టుపక్కల రైతులు కానీ, ప్రభుత్వం వాళ్ళు గుర్తించి దీన్ని ఒక ఏపీసీఎన్ఎఫ్ అని వాళ్ళు గుర్తించారండి. అలాగే ఆర్వైఎస్ఎస్ అని గుంటూరు నుంచి వాళ్ళు కూడా గుర్తించి దీని బయో రీసెర్చ్ సెంటర్ కింద నన్ను తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి నేను తయారు చేసే మందులు ఏ వ్యవసాయానికి సంబంధించింది దేనికైనా సరే, ఏ కంప్లైంట్కైనా సరే, దేనికైనా సరే ఎలా పెంచాలనేది కానీ, ఏ మందు వాడాలనేది కానీ, ఏ ద్రావణం బలానికి కానీ, పురుగుకి కానీ సంబంధించిన అన్ని ద్రావణాలు కూడా వేరే రైతులకు ఇవ్వాలని బయో రీసెర్చ్ సెంటర్ పెట్టించడం జరిగిందండి. దాన్ని బీఆర్సీ సెంటర్ అని కూడా అంటున్నారండి. నాతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు, లేదంటే దగ్గర 150 మంది రైతులు నా వల్ల నేను ఈ మందులు ఇచ్చి నేను తయారు చేసిన కషాయాలు, ద్రావణాలు ఇచ్చి వ్యవసాయం చేస్తున్నారండి. మంచి రిజల్ట్ కనపడిందండి.